కూటమి ప్రభుత్వం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది. మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే మీ విద్యార్థులందరికీ న్యాయం చెప్తే నమ్మి ఓట్లేసినటువంటి విద్యార్థులకి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సరైన టైంలో స్కాలర్షిప్ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం గడుస్తా ఉన్నా సరే ఒక్క పైసా కూడా విద్యార్థి ఖాతాలో డబ్బులు పడలేదు. ఒకవైపు తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన కుటుంబ పోషణకే సరిపోక విద్యార్థుల ఫీజుల కోసం అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మరోవైపు ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరు కళాశాల యాజమాన్యానికి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, మేము డైరెక్ట్ గా యాజమాన్య ఖాతాలోనే డబ్బులు వేస్తాము, మీరు చక్కగా వెళ్ళి కాలేజీలో చదువుకోండి అని చెప్పారు. కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది, ఒక్క పైసా కూడా కాలేజ్ యాజమాన్యంకి మీరు చెల్లించలేదు. దాని మూలంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళు పరీక్షల సమయంలో పరీక్ష ఫీజులు కట్టాలంటే ఖచ్చితంగా కళాశాల ఫీజు కట్టి తీరాల్సిందే, అప్పుడే మేము పరీక్ష ఫీజు కట్టించుకుంటామని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. అటువంటి తరుణంలో విద్యార్థులు ఏ రకంగా పరీక్షలపై శ్రద్ధ చూపిస్తారు? మరోవైపు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదవాలన్నా, ఏదైనా ఉద్యోగంలో ఉపాధిలో చేరాలన్నా సరే సర్టిఫికెట్లు కీలకంగా ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు అన్ని కళాశాల యాజమాన్యాల దగ్గర ఉన్నాయి. మీరు ఫీజు డ్యూ ఉంది కాబట్టి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. ఆ రకంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తెరిగి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంచారో వీటిని తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన దీక్షలు చేస్తూ ఉన్నామో భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలు కూర్చుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వహించవలసి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.